విజయవాడలో అత్యాచార ఆరోపణల ఘటన కలకలం రేపుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఓ యువతి ఆరోపిస్తోంది. డబ్బులు వసూలు చేశాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పేరుతో పరువు పోతోందంటూ తనను మౌనం పాటించేలా చేశారని ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. అబ్దుల్ ఖాదర్ అనే ఒక జిమ్ ట్రైనర్ తను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు అంటూ సుచిత్ర అనేటటువంటి ఒక యువతి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసును అయితే నమోదు చేసింది. అయితే ఖాదర్ ఇప్పటికీ బయటకు వచ్చి సుచిత్ర అదే తప్పు ఉంది అంటూ కూడా ఆయన చెప్పాడు. తనే బలవంతం చేసింది, నన్ను మందు తాగడానికి కూడా ఆమె నాకు డబ్బులు ఇచ్చింది అంటూ అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు సుచిత్ర మీద చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేసింది. ప్రస్తుతం సుచిత్ర మనతో పాటు ఉంది, తనతో మాట్లాడదాం. చెప్పమ్మా, మీరు ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేశారంటున్నారు. అసలు మీకు అబ్దుల్ ఖాదర్ మీకు ఎలా పరిచయం? అసలు నాకు తను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. తర్వాత జిమ్లో జాయిన్ అవ్వు, నువ్వు స్లిమ్గా అవుతావు, ప్రోటీన్ షేక్స్ తాగి వర్కౌట్ చేస్తే స్లిమ్గా అవుతావు అని చెప్పి జిమ్లో జాయిన్ చేయించాడు. అలా అబ్దుల్ ఖాదర్తో నాకు పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో మొదట మీ నుంచే తనకి మెసేజ్ వెళ్ళింది అంటున్నారు, వాస్తవమేనా? అందులో మొదట మెసేజ్ చేసింది అంటే అంతకుముందు 2 సంవత్సరాల క్రితమే ఫేస్బుక్లో తను నాకు తెలుసు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినప్పుడు మెసేజ్ చేశాను, నువ్వు జిమ్లో పని చేస్తున్నావా అని చెప్పి. సో అవును, నేను వర్క్ చేస్తున్నాను జిమ్లో ట్రైనర్గా ఇప్పుడు అని చెప్పి మాటలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏదైతే తను హోటల్కి తీసుకెళ్ళి నన్ను లైంగికంగా వేధించారు, న్యూడ్ ఫోటోలు వీడియోలు తీశారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నట్లు మీరు పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అసలు ఆ హోటల్కి తీసుకెళ్ళిందే మీరు, ఆ మందు తాగడానికి కూడా డబ్బులు ఇచ్చిందే మీరు అని చెప్పి తను బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. దానిలో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? హోటల్ రూమ్కి నేను ఎందుకు తీసుకెళ్తాను మేడం? జిమ్లో ఏంటంటే ప్రోటీన్ షేక్స్ అనేవి నేను ఇలాగ అమ్ముతున్నాను అని ఎవరికి తెలీదు. నాకు హోటల్లో ఒక రూమ్ ఉంది, నేను అక్కడే ఉంటాను మ్యాక్సిమము. సో ప్రోటీన్ షేక్స్ వచ్చాయి, వెళ్ళి నువ్వు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకుందాం మనం పద అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఫ్రెండ్ కదా, మాట్లాడుతూనే ఉన్నాము, జిమ్లో కూడా వర్కౌట్స్ అన్నీ తనే చెప్తున్నాడు కదా, పీటీ తీసుకున్నాను కదా అని నేను నమ్మి అక్కడి వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ సంఘటన అనేది జరిగింది. నేను తనను తాగిచ్చాను, ఇది చేశాను అని చెప్పంటే తన ఏజ్కి తను నమ్మేసి నాతో వచ్చేంత ఇదైతే కాదు కదా. నేను ఎందుకు నమ్మాను అంటే ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి అని చెప్పాడు కాబట్టి, తను ఒక జిమ్ ట్రైనర్ కాబట్టి నమ్మాను. కానీ తనని తీసుకెళ్ళి బలవంతంగా నేను తాగిచ్చి అయితే ఏ అబ్బాయిని మనం ఏమీ చేయలేము కదా మేడం. తను ఇప్పుడు ఇలాంటి రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి నిజము లేదు. నేను డబ్బులు ఇచ్చి నేను ఇచ్చేసానంటే నన్ను బ్లాక్మెయిల్ చేసి నేను నిన్ను బయట పెట్టేస్తాను అని అన్న తర్వాత నేను తనకి డబ్బులు ఇవ్వడం కానీ ఏమన్నా జరిగాయి కానీ, లేదంటే నేను బయటకు వచ్చి చెప్దామన్నా సరే నా దగ్గర నేను న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి నన్ను బెదిరించాడు కాబట్టి నేను ఆగాల్సి వచ్చింది. నాకు సపోర్ట్ ఎవ్వరు లేరు, మా అమ్మ ఇక్కడ ఉండదు కాబట్టి నేను ఆగాల్సి వచ్చింది. కానీ లేదంటే నేను ఎప్పుడో చెప్దామని అనుకున్నాను. తర్వాత ఏం చేశాడు అంటే కొన్ని రోజులకి నార్మల్గా మాట్లాడుతూ మన ఇద్దరము ఇష్టంగానే ఉందాము, మాట్లాడుకుందాము అన్నట్టు మాట్లాడి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, పెళ్లి చేసుకుందాము అన్నట్టు కూడా మాట్లాడడం కానీ ఇవన్నీ చేసి తర్వాత మళ్ళీ కూడా నన్ను అలాగే హోటల్కి తీసుకెళ్ళి నువ్వు నాతో ఉండకపోతే ఇది వద్దు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, ఇది వద్దు అని చెప్పినా సరే లేదు, నేను మళ్ళీ న్యూడ్ ఫొటోస్ అన్నీ బయటికి తీస్తాను నువ్వు ఇలా చేస్తే అని చెప్పి మళ్ళీ బలవంతం చేసి మళ్ళీ ఇది చేశాడు. నేను ఇదంతా జరుగుతుందని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ కూడా ఎటువంటి స్పందన లేకుండా ఫోన్ చేసి మాట్లాడితే ఒకలాగా మాట్లాడడం, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినప్పుడు మాత్రం నా మీద దాడి చేస్తూ నా కులం పేరుతో నన్ను దూషించడం ఇలాంటివన్నీ చేశారు. డబ్బులు డిమాండ్ చేశాను అని నా మీద ఒక ఎలిగేషన్ వేశాడు. డబ్బులు నేను డిమాండ్ చేసే అంత ఇది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ ఇల్లు చూడండి కావాలంటే వెళ్ళి మీరు, వాళ్ళకి ఏ ఇది లేదు, వాళ్ళకి బట్టలు లేవు అంటే కూడా నేను పలానా జూడియోకి నన్ను తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టుకున్నాడు జూన్ 14వ తారీఖు. అలాంటిది నేను తన దగ్గర డబ్బులు తీసుకోవడానికి చేశాను అని అంటున్నాడు. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మందు తీసుకోవడానికి చేసింది అని అంటున్నాడు. ట్రాన్సాక్షన్స్ ఎప్పుడన్నా మందు కొనుక్కోవడానికి వాటికి కంటిన్యూస్గా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయా?
నాకు ప్రోటీన్ పౌడర్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. నాకు iPhone 16 కావాలి, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు iPhone 16 కావాల్సిందే, లేదంటే నేను ఊరుకోను అని చెప్పి బెదిరించి మళ్ళీ iPhone 16 తీపించుకున్నాడు. అలాగా పలు విధాలుగా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడే కానీ నేను ఏ రోజు కూడా డబ్బులు కావాలని అడగడం అలాంటివి ఏమీ చేయలేదు. మా అమ్మ మీద ఎలిగేషన్ చేస్తున్నాడు. ఈ మీడియా అంతా కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేసేస్తున్నారంటే తను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఏదన్నా ఒక రీల్ రాగాలని దాన్నే ప్రమోట్ చేసేసుకుంటూ ఇది జరిగింది ట్విస్ట్ 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 అని చెప్పి అంటున్నారు. కానీ ఏ కన్న తల్లి కూడా మా అమ్మాయికి ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వు వెళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి అని చెప్పి ఏ కన్న తల్లి కూడా చెప్పదు. ఆమె ఎంత ఇదైనా సరే చెప్పదు. అలాంటిది మా అమ్మ ఇక్కడ ఉండడు, స్టేట్స్లో ఉంటారు. మా అమ్మ చెప్పింది అందుకే వెళ్ళాను అని చెప్పి ఎలిగేషన్ వేస్తున్నాడు. నాకైతే అసలు తండ్రే లేడు. సుచిత్ర ఒకటే చెప్తుంది, తాను చేసినటువంటి ఆరోపణలు వేటిల్లో కూడా వాస్తవం లేదు అనైతే ఆమె చెప్తూ ఉన్నారు. నాకు జరిగినటువంటి అన్యాయం మరో మహిళకు జరగకుండా ఉండాలి కాబట్టి తనపైన పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పైతే ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.